దూరపు కొండలు నునుపని కేరళ అద్భుతం అని ఇక్కడ కథలు చెప్తూ ఉంటుంటారు. ఒరిజినల్ కేరళకి సంబంధించిన స్వరూపం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. ఈవెన్ శబరిమలకి వెళ్తా ఉన్న వాళ్ళకి తెలియదా? కేరళ అందంగా ఉంటుంది, నో డౌట్. ఇండస్ట్రియల్ గ్రోత్ ఉందా, కమర్షియల్ గ్రోత్ ఉందా? మన దగ్గరికి నర్సులందరూ వచ్చేందుకు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మన దగ్గరికి వచ్చి టీ స్టాల్ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు? మనం ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్నాం, వాళ్ళు వ్యాపారాల కోసం కూడా ఇక్కడికే వస్తున్నారు. వ్యాపారాలు ఏ మార్వాడినో ఎక్కడెక్కడైనా చేయొచ్చు. కేరళలో అక్కడ వ్యాపారాలు ఎక్కువ, ఇక్కడికి రావట్లే. అక్కడ వ్యాపారం లేక ఇక్కడికి వస్తున్నారు. అలాగే అక్కడ నర్సింగ్లకి ఎక్కువైపోయి ఇక్కడికి రావట్లే, అక్కడ అవకాశాలు లేక ఇక్కడికి వస్తున్నారు. అది తేడా. బట్ అదేదో గొప్పతనంగా చూపించుకునేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. కేరళ ప్రాబ్లం ఏంటంటే చదువుకున్నోడు ఆ స్టేట్లో పనిచేయడు, బెంగళూరు లేదా చెన్నైకి పోతాడు. ఏముంది అక్కడ పనిచేయడానికి? పెద్దగా చదువులేనోడు గల్ఫ్ను అక్కడే అలాగే అంటారు పోతాడు. గల్ఫ్ వాడి వల్ల కేరళలో రియల్ ఎస్టేట్ రేట్లు పెరుగుతాయేమో కానీ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయడు. వాడు గల్ఫ్లో పనిచేసి 60కి రిటైర్ అయ్యాక కేరళ వచ్చి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. అంతే, కట్టుకున్నాక ఆ ఇంట్లో కుర్చీ పట్టుకెళ్ళాలన్నా లుంగి యూనియన్లో పర్మిషన్ కావాల్సిందే. సో పోయినోళ్ళ పోగా మిగిలింది ఎవరయ్యా అంటే ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు. సత్రం భోజనానికి సాయిబ్ రికమెండేషన్ లాగా వీళ్ళకు యూనియన్ ఉంటుంది, తగలబడుతుంది. టూరిస్ట్ ప్లేసులో ఉబర్ ఓలాల్ని రానివ్వరు, ట్రేడ్ యూనియనిజం. అందుకే అందరికీ సమానంగా ఓ చెప్ప, అది కోవలం బీచ్లో దొరికే ఆల్ చెప్ప కాదు, స్టేట్ మొత్తం కనబడే కొబ్బరి చెప్ప అంతకన్నా కాదు. ఇట్ ఈజ్ ఫ్యామిలీ సైజ్ సత్తు చెప్ప. కొచ్చిలో బ్రహ్మాండమైన ఐటీ పార్క్ ఉంది. అసలు ఆ లొకేషన్ చూస్తే హాలిడే మూడ్ వస్తుంది. అది 3 వంతులు ఖాళీగానే ఉంటుంది. ఇది టోటల్గా అక్కడ సందర్శించి వచ్చినటువంటి చంద్రశేఖర్ గారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనకి రేపొద్దున ఆంధ్ర ఇదే పరిస్థితి అవుతుందేమో. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాల కోసం బయటికే వెళ్తుంటాం. మనం ఇక్కడ చేసేది ఏంటంటే వ్యాపారాల వాళ్ళే ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత అక్కడికే. ఇక్కడ వైజాగ్ కనుక డెవలప్ చేసుకోకపోతే, వైజాగ్లో కనుక ఐటీ పరిశ్రమ డెవలప్ చేసుకోవచ్చు, వైజాగ్ని కనుక పరిశ్రమలకి జోన్ తయారు చేసుకోకపోతే, అట్లాగే ఈ రాష్ట్రంలో ఇతర ఉద్యోగాలకి షెల్టర్ సెట్ చేసుకోకపోతే మనం కూడా అంతే అట్లాగే ఉండిపోతాం.